భూమి అనేది ఈ యూనివర్స్లో ఒక అద్భుతమైన వింత ప్రపంచం అని చెప్పాలి. భూమి అలా పుట్టింది ఇలా పుట్టింది అని చాలా థియరీస్ ఉన్నాయి. అందులో నిజాలు ఉన్నాయి, అబద్ధాలు కూడా ఉన్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే భూమి మీద 195 దేశాలు ఉన్నాయి. లక్షల కోట్ల జీవరాశులు, మనుషులు, సముద్రాలు అన్నీ కూడా కలగలిసి ఉన్నాయి. మనకి నార్మల్గా పగలు రాత్రి ఉంటాయి కదా. మనకున్న 24 గంటల సమయంలో 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటాయి. మన రోజువారీ జీవితం పగలంతా కష్టపడి పనిచేసి రాత్రి అయితే విశ్రాంతి తీసుకుంటాం. ఈ ప్రాసెస్ మీదనే మన జీవితం యొక్క వయసు కాలం కూడా నిర్ణయించుకుని ఉంటాము. భూమి మీద ఉండే కొన్ని దేశాల్లో అసలు రాత్రి అనేది ఉండదు. ఈ విషయం మీకు తెలుసా? మన దేశంలో అయితే 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు ఉంటాయి కదా. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే దేశాల్లో అసలు రాత్రి అనేది ఉండదు. ఆ దేశాలు ఎప్పుడు వెలుతురుగానే ఉంటూనే ఉంటాయి. అక్కడ నివసించే వారి జీవితం ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు? అసలు రాత్రి అనేది లేకుండా ఎలా? ఊహించుకుంటేనే ఏం అర్థం కావడం లేదు కదా. కానీ ప్రకృతిలో వచ్చే మార్పులను మనం ఏం చేయలేం. 95% అన్ని దేశాల్లో కూడా ఈ రాత్రి పగలు అనేవి సమానంగానే ఉంటాయి. కానీ మిగిలిన ఆ దేశాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎండ్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. కెనడా ఈ ప్రపంచంలో అతిపెద్ద దేశాల్లో ఇది కూడా ఒకటి. ఎక్కువ శాతం కెనడా అంతా కూడా మంచుతోనే కప్పబడి ఉంటుంది. కెనడాలోని ఉత్తర పశ్చిమ భాగంలో వాతావరణం మార్పుల వల్ల రాత్రి పగలు అనేవి చాలా తేడాగా ఉంటాయి. కెనడాలో వేసవికాలం సమయంలో సుమారు 51 రోజుల వరకు పగలే ఉంటుంది. ఈ 51 రోజులు కెనడాలోని ఉత్తర పశ్చిమ భాగంలో అసలు రాత్రి అనేది ఉండదు. ఐస్లాండ్ యూరోప్లోని నార్త్లో ఉండే ఈ ఐస్లాండ్ కూడా చాలా చిన్న దేశం. ఇక్కడ జనాభా కూడా చాలా తక్కువగానే ఉంటారు. అందమైన జలపాతాలు ఉంటాయి, అగ్నిపర్వతాలు, మంచు కొండలు, సముద్రాలు. ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆర్కిటిక్ సర్కిల్కి దగ్గరగా ఉండడంతో సూర్యుడు ఇక్కడ అస్తమించడు. ఈ ఐస్లాండ్ మే 15th నుంచి జూలై 15th వరకు పగలే ఉంటుంది. ఈ టైంలో ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు అయితే వచ్చి ఈ ఐస్లాండ్లోని అందాలను చూస్తారు. ఆర్కిటిక్ సర్కిల్ ఇక్కడ 24 గంటలు పగలే ఉంటుంది. ఈ సర్కిల్లో ఉండే ప్రదేశాల్లో వేసవి కాలంలో ఈ విచిత్రమైన సమయం అయితే మొదలవుతుంది. ఈ ప్రదేశంలో మనం వాచ్ని కనుక చూడకపోతే ఎప్పుడు రాత్రి అయిందో ఎప్పుడు పగలైందో ఎవ్వరికీ తెలియదు. ఈ అద్భుతాన్ని చూడడానికి చాలా మంది పర్యాటకులు అయితే ఇక్కడికి దేశ విదేశాల నుంచి వస్తారు. చీకటి పడని ఈ దేశంలో వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చాలా మంది హార్స్ రైడింగ్, బోటింగ్, రాక్ క్లైంబింగ్ లాంటివి చేస్తూ వారి సమయాన్ని అయితే ఎంజాయ్ చేస్తారు. రాత్రి 12 గంటల సమయంలో అక్కడ వెలుగుతున్న సూర్యుని చూసి చాలా మంది అయితే ఎంజాయ్ చేస్తారు. ఇది నిజంగా ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్ కదా. నార్వే ఈ దేశానికి కింగ్డమ్ ఆఫ్ నార్వే అని పేరుంది. ఇదే కాకుండా అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశంగా కూడా నార్వేని పిలుస్తారు. మిడ్ నైట్ సన్లాండ్ అని అంటారు. ఇక్కడ మన దేశంలో లాగా సూర్యుడు రోజుకొకసారి అస్తమించడు. ఇక్కడ రాత్రి పగలు సూర్యుడు ఉంటానే ఉంటాడు. ఈ దేశం కూడా ఆర్కిటిక్ సర్కిల్కి లోపలగానే ఉంటుంది. అందుకే ఇక్కడ రాత్రి పగలు సూర్యుడు ఉంటానే ఉంటాడు. మే నుంచి జూలై వరకు ఈ దేశంలో 24 గంటలు సూర్యుడు ఉంటానే ఉంటాడు. దీనివల్లే ఈ దేశానికి మిడ్ నైట్ సన్లాండ్ అనే పేరు వచ్చింది. ఇక్కడ వాచ్లో కనిపించే టైంని బేస్ చేసుకొని వీరు వారి పనులను చూసుకుంటారు. ఎప్పుడు వర్క్ చేయాలి, ఎప్పుడు పడుకోవాలి అనేది కూడా వారే డిసైడ్ అవుతారు. చూడడానికి వినడానికి చాలా వింతగా ఉంది కదా. అలాస్కా అమెరికాలోని అతిపెద్ద రాజ్యం అని చెప్పుకోవచ్చు. మొదట్లో అలాస్కా అనేది రష్యా భూభాగంలో ఉండేది. అమెరికా 1867వ సంవత్సరంలో అలాస్కాని కొనేసింది. ఇక్కడ మంచు చాలా ఎక్కువగా ఉంటుంది. మే 15 నుంచి జూలై 15 వరకు మొత్తం పగలే ఉంటుంది. అసలు ఈ 90 రోజులు రాత్రి అనేది మనకు కనిపించదు. రాత్రి 12 గంటల 30 నిమిషాలకైతే ఈ దేశంలో నుంచి సూర్యుడు వెళ్ళిపోతాడు. మళ్ళీ వెంటనే 50 నిమిషాలు అయ్యాక సూర్యోదయం అవుతుంది. ఈ 50 నిమిషాలు కూడా చీకటి మాత్రం పడదు. స్వీడన్ ఈ దేశంలో కూడా మే నుంచి ఆగస్టు వరకు పగలే ఉంటుంది. దగ్గరగా 100 రోజుల పైన ఇక్కడ పగలుంటుంది. ఈ 100 రోజులు కూడా సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. సైంటిఫికల్గా చూసుకుంటే భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది కదా. అదే టైంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ టైంలో భూమి సగభాగంలో సూర్యుడి కిరణాలు పడి పగలవుతుంది, మిగిలినది రాత్రి అవుతుంది. అయితే భూమి యొక్క అక్షం 23 డిగ్రీలు అనేది వంగి ఉంటుంది. దానివల్ల నార్త్ పోల్ పైన ఉండే దేశాలలో నిత్యం పగలే ఉంటుంది. చూశారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్. బై.